ఏం చేస్తున్నారండి? ఇంతకుముందు ప్రొద్దున లేవగానే పేపర్ చూడకపోతే మనసులో పట్టేది కాదు. ఇప్పుడేమో ఫోన్ చూడకపోతే అస్సలు మనసు ఇదైతే లేదు. పొద్దున్న లేవగానే ఫోన్ అయ్యాలి. అమ్మాయికి ఫోన్ చేయాలంటే ఒక ఫోన్కి తప్ప ఏంటికి పనికిరాదు. అమ్మాయికి ఫోన్ మాట్లాడడానికి తప్ప ఏంటికి పనికిరాదు ఈ డబ్బా ఫోన్. ఏమున్నా నీకైతే మంచిగా టచ్ ఫోన్ ఉన్నది. కానీ అమ్మాయి దీపావళి పండుగకి వస్తుందేమో కనుక్కో. నేనెందుకు ఫోన్ చేసుడు? ఆ ఫోన్ ఏదో నువ్వే చేసి కనుక్కోరాదా? అమ్మాయికి ఫోన్ అంటే దీపావళి కట్నం ఇవ్వాలి కదా. ఓ పక్క దిగులు, ఓ పక్క భయంగా అనిపిస్తుంది. ఎందుకో చాలా భయంగా ఉంది. మనం దీపావళికి కట్నం ఇస్తే వాళ్ళేమో బిజినెస్ చేసుకుంటారు కదా, బిజినెస్ చేసుకుంటామన్నారు కదా. కరెక్టే కానీ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు కాలేదు కదా. కట్నం డబ్బులు అంటేనే నా గుండెల్లో లక్ష్యం బాంబు వెళ్ళినట్టు అనిపిస్తుంది. కూతురల్లుడు వస్తారు కదండి, కట్నము ఎలాగలాగో చెయ్యాలి. నేను ఇంట్లోకి వెళ్ళి దీపాలను చూడాలి. అంత సీన్ ఉందండి. ఆ దీపాలు ఎక్కడున్నాయో ఏమో. ఏమమ్మా లక్ష్మి, పనులు తీరినాయా? లేదు. ఏమమ్మా లక్ష్మి, దీపావళి పండుగ దగ్గరకు వస్తుంది కదా. అవునా? ఈ దీపావళి పండుగకు మన అల్లుడు కూతురు ఇంటికి వస్తున్నారా? ఏం పిలవడం ఏమో గాని పెళ్లికి చేసిన అప్పులు తీరలేదు, నీ వడ్డీ ఇవ్వలేదు, అస్సలు ఇవ్వలేదు. అవును, నీ వడ్డీ డబ్బులు కూడా కట్టలేదు. బట్టలు ఇప్పుడు దీపావళికి ఇచ్చే కట్నం ఇవ్వాలి. సరే గాని నా వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? దీపావళికి అల్లుడికి పెట్టాల్సిన కట్నం బాకీ ఉన్నాం జానకి. దీపావళికి మనం కట్నం ఇస్తామంటేనే అల్లుడు అమ్మాయిని తోలుకొని వస్తాడు, లేకుంటే ఈ పండక్కి రారు. జానకి, కట్నం డబ్బులు లేవు, నువ్వేమన్నా చదవగలవా? ఇప్పుడు నా దగ్గర ఏడున్నాయి? ఉన్న డబ్బులు పెళ్లి కోసం ఇచ్చాను కదా. మరి వేరే వారి కోసం వడ్డీకి ఇచ్చాను, మరి మీరు ముందే చెప్పలేదు కదా. అయ్యో అలాగా? అయ్యో, నాకు చెప్పింటే నేను ముందు ఇచ్చేదాన్ని కదా. ఈ కూతురు అన్నట్టే గాని వసంతను నా గుండెల మీద పెంచాను. అవును, వసంత నా దగ్గర కంటే నీ దగ్గరనే ఎక్కువ తిరిగింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేను ముందే చెప్పాను కదా, అంత కట్నం ఇవ్వడం మన వల్ల కాదండి, అదే అంత సులభం కాదని. అప్పటికి ఆశ మా కూతురికి మంచి భర్త కావాలన్నది. ఇప్పుడు ఆమె సుఖంగా ఉందా, మనం అప్పుల్లో కూరుకుపోయాం. ఎవరు అడగరు తండ్రి మనసు ఎలా ఉందో అని. మేము కొన్ని రోజులు వంట కూడా చేసుకోలేము, మంచినీళ్ళు తాగి పడుకున్నాం. ప్రతిరోజు ఈ ఉదయాన్నే నోట్బుక్లు ఉన్న వడ్డీ లెక్కలు, ఎవరికి ఎంత వడ్డీ కట్టాలన్నది చూసుకోవడం తప్ప మన అమ్మాయి కాపురము చక్కగా గౌరవంగా ఉండాలని చేసింది కదా. అవునవును, కూతురు మీద మమకారంతోనే కదా. అవును, కూతురు కాపురం బాగుంటేనే కదా మన గౌరవం. జానకి పిల్లలు ఉంటే ఈ పాటికి మన కూతురుతో సమానం ఉండేది. భగవంతుడికి నా మీద దయ లేదు అని నేను ప్రతిరోజు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నువ్వు డబ్బులు ఇచ్చేబట్టే కదా మా కూతురు పెళ్లి, మంచి అల్లుడు, మంచి సంబంధం వచ్చింది. పేరుకే మా కూతురైనా నీ కూతురు కంటే ఎక్కువ సాయం చేశావు. ఇలా అయినా ఈ జన్మకు పుణ్యం లభిస్తుందని సాయం చేశాను. ఆ భగవంతుడు మల్ల జన్మకైనా యోగం కలిగిస్తాడేమో అని కోరుకుంటున్నా.
తప్పకుండా చూస్తాడు జానకి. నువ్వు పని చేసిన పైసలు మాకు సహాయంగా చేశావు. నీ సహాయం ఎప్పటికీ మర్చిపోను. అక్కడ కూర్చుందాం రండి. వచ్చేది మన అల్లుడులాగానే ఉన్నాడు. మన అల్లుడేనా? అవును, అతడు మీ అల్లులాగానే అనిపిస్తున్నాడు. అవును, అతను మన అల్లుడంటే నా గుండెల్లో రైలు పరిగెత్తినట్టు అనిపిస్తున్నది. అసలే మీరు ఊరుకోండి, మీరేం టెన్షన్ పడకండి. ఈ మధ్యలో గుండెపోట్లు చాలా మందికి వస్తున్నాయి, మీరేం టెన్షన్ పడకండి. మన ధైర్యానికి మన జానకి ఉంది కదా. ఏంటి అల్లుడు అమ్మాయి తీసుకురాకుండా ఒక్కడే వచ్చినట్టున్నాడు? నాకు ఏదోలా అనిపిస్తున్నది. దీపావళి కట్నం కోసం కట్నం డబ్బులు ముందుగానే తీసుకుపోదామని వచ్చాడేమండి. మనం ఫోన్ చేయకుండా వచ్చాడంటే అమ్మాయికి అబ్బాయికి ఏమైనా గొడవ జరిగిందేమో అనిపిస్తుంది. మీకు ఎప్పుడు అన్ని అనుమానాలేనండి. ఏమిటి అల్లుడు గారు, బాగున్నారా? అమ్మాయి బాగుందా? మీ అమ్మ నాన్న టెన్షన్ గా ఉన్నారు, వాళ్ళని ఆందోళన పెట్టకు. మీ అల్లుడు గారు తన భార్య అంటే మీ అమ్మాయి గారితో ఏమో మాట్లాడుతుండండి. మీ అల్లుడు ఫోన్లో మిమ్మల్ని బాధ పెట్టద్దని చెప్తున్నాడు. మీ బిడ్డను ఏంటి నువ్వు అంటున్నది? అమ్మాయి నుండి ఫోన్ వచ్చింది. అమ్మా, నీ కట్న డబ్బులు ఇస్తానమ్మా. హలో నాన్న, బాగున్నావా? అమ్మ బాగుందా? నువ్వేం తొందరపడకు, దీపావళి పండుగ రోజు ఇస్తానమ్మా. అది కాదు నాన్న. ఇప్పుడే మన పక్కింటి జానకాంటితో మాట్లాడుతున్నానమ్మా. ఏదో విధంగా అమౌంట్ జమ చేసి చదువుతామమ్మా. దీపావళికి కట్నం ఇస్తామమ్మా. అల్లుడు గారు ఇంటికి వచ్చారు. అది కాదమ్మా, మీరు ముందుగా ఇచ్చిన డబ్బులతో అల్లుడు గారు నన్ను చదివించారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్నది? అవును, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మొదటి జీతం కూడా అందుకున్నాను. అది చెప్పడానికే మీ అల్లుడు గారు వచ్చారు. ఆఫీస్ ఉంది. ఏమైంది? మన కూతురికి జాబ్ వచ్చిందట అండి. ఏంటి, జాబ్ వచ్చిందా? మనము ముందిచ్చిన డబ్బులతో అమ్మాయిని చదివిస్తే జాబ్ వచ్చిందట. జాబ్ కు ప్రిపేర్ చేయించిందట అండి. ఓ అవునా? అల్లుడు గారు, నేను ఇచ్చిన డబ్బులు ఖర్చు చేయకుండా మీరు నా అమ్మాయిని చదివించారు. నువ్వు నాకు అల్లుడు కాదు, కొడుకుతో సమానం. అలా ఏం లేదండి, మీ అమ్మాయి అంత శ్రమ, హార్డ్ వర్క్, ఆమె తెలివి. నేను మీరు ఈ దీపావళికి వస్తే మీకు ఇచ్చే కట్నం కోసం వస్తారని ఎదురు చూస్తున్నాను. అవసరం లేదు, ఈసారి మా ఇంటికి రండి, దీపావళి మా ఇంట్లో చేసుకుందాం. నువ్వు కూడా రా ఆంటీ, అందరం వెళ్దాం. అలా చాలా సంతోషం బాబు. నాకు ఎన్ని జన్మలు ఎత్తినా నీలాంటి అల్లుడు దొరకడు బాబు. ఈ రోజుల్లో కట్నం కోసం కాకుండా లక్ష్యం కోసం చేసావు బాబు. బాబు, నేను బ్యాగులు తీసుకుంటూ మాగండి. విలేజ్ కామెడీ ముచ్చట్లు ప్రేక్షక మహాశయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. బాయ్.